దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవునికి సంగమా, 18 సంవత్సరాలుగా ఆశిస్తున్నటువంటి ఆశ ఈ రోజున దేవుని యొక్క మహాకృపలో మీ మధ్యలో నన్ను ఉంచినటువంటి దేవాదేవునికి ముందుగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. తదుపరి PCCలో వీరందరికీ అయ్యా చెప్పినట్టు నేను గత 2008 సూచించే PCC వాళ్ళకు బాగా పరిచయమే. మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి DCCలో ఉన్న పెద్దలకు అలాగే మరి అయ్య గారు కర్ణరాజు గారి అయ్య గారికి, అలాగే మన జాన్సన్ అయ్య గారికి, కాస్త సిగ్గులో ఉన్నారు. ఇటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ఏం బిడ్డారా, దేవుడు మనల్ని ఎంతగానో నమ్ముతున్నాడు. నమ్మట్లేదా? మనం ఏదో ఫలిస్తామని, దేవుని పని చేస్తామని, దేవుని పనికి ముందుగా వస్తామని ఎంతగానో దేవుడు ఆశిస్తుంటే నమ్ముతున్నాడు కూడా మనల్ని, ఎంతగానో నమ్ముతున్నాడు. కానీ మనం దేవుడిని ఏం చేస్తున్నాం? ఈ రోజు కూడా మోసం చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను. దైవ దర్శనము కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల, ఆమేన్. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను. అగ్నికి ఆగుదియాయెను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను. అగ్నికి ఆగుదియాయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల
నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము హల్లెలూయా హల్లెలూయా. మోసపోతున్నాడు దేవుడు మనలో. ప్రతిసారి తండ్రి మోసపోయాడు, కుమారుడు మోసపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడు మోసపోతున్నాడు. తెలుసా అసలు యేసుక్రీస్తు ప్రభువారే ఒక చరిత్ర తెలుసా? దేవుడు బిడ్డ, యేసు ప్రభువారే ఒక చరిత్రకారుడు ఆయన. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా రెండు, ఒకటి జన్మము, రెండవది మరి యేసు ప్రభువారికి మూడవది ఏంటి? హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి రెండే ఏంటంటే ఫస్ట్ జన్మం ఉంటుంది, రెండవది అది ప్రపంచానికే తెలుసు అందరికీ. కానీ యేసు ప్రభువు ఉన్నారే, ఆయన మనం నమ్మున్నాడే, మన కోసం తన ప్రాణం ఇచ్చాడే, తన కోసం తన రక్తాన్ని ఈ రోజు కూడా జీవిస్తున్నాడే. ఆయన అయితే నీ కొరకు నా కొరకు మళ్ళీ ఇచ్చారు. దేవుడు హల్లెలూయా. నీ కొరకు నా కొరకే బిడ్డ. ఎందుకు? పాపంలో పడి ఉన్న మనము, పాప శాపంలో పడి ఉన్న మనము, మచ్చ పరక నాకు లేనిటువంటి వాడు పాప రహితుడు. నీ కొరకు నా కొరకే కదా. అడ్డకరం మీద, అనిలుకరం మీద, ఎవరి కొరకు? నా కొరకు కదా. నేనే కొనుక్కుంటాను నా కొరకే. మీరు ఒప్పుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మంచి చూద్దాం ఒకసారి లూకా శుభవార్త చదువు 11వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఈ నేలయు వ్యర్థమైపోవునేలా. ద్రాక్ష తోట మాలితో ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వభౌముడా, పరిశుద్ధ దేవుడా, నాన్న ఇదిగో మీరు ఏర్పాటు చేస్తున్నాను. ఇది నా ప్రభుత్వం వరకు బిడ్డలు అందరినీ వాడుతున్నారు. నాన్న సమయం పెట్టి మీకు కృతజ్ఞతలు ఆసక్తి చేస్తున్నాను. నాన్న ఒక్కసారి అయోగ్యుడు ఎరిగి లేని వాళ్ళు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొద్ది నిమిషాలు పాటు తండ్రి మానవస్వరాలను అభిపరిచి దైవ స్వరంలో మాకు ఇప్పుడు వచ్చిన మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే జోక్యం తీసుకొని ఈ గుడి మిమ్మల్ని బాధ్యంగా జరగడానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధనామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరియు ఆయన వారితో ఏం చెప్పాడమ్మా? ఉపమానము. యేసు ప్రభువు ప్రతి దానికి కూడా ఒక ఉపమానం చెప్పేవారు. ఉపమానం చెప్పకుండా ఆయన ఎక్కడ కూడా బాధ చేయలేదు, పరిచయం ఎక్కడ చేయలేదు. ప్రతిసారి ఎక్కడ అక్కడ ఉపమాన రీతిగానే చెప్పేవాడు. ఆ ఉపమానం ఎలా ఉండేదంటే మనుషుల హృదయాల్లో ఏమైపోయింది? హత్తుకునేటట్టు ఉండేది. ఆయన ఉపమానం చెప్తే ఇప్పుడు మనం చాలా మంది చెప్తున్నారు ఉపమానం కానీ ఈ మన కొద్ది కానీ యేసు ప్రభువు చెప్పిన ప్రతి ఉపమానం కూడా ఏం చేసేదంటే ఎటువంటి కఠిన హృదయాలైనా, ఎటువంటి బండ బారిన హృదయాలైనా తిరిగి ఆయన వైపు తిరిగేటంటే ఉపమానము ఆయన చెప్పేవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పడమ్మా? ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఏమనిచ్చాడమ్మా? అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు నాటబడక మునుపు అక్కడ ఏముంది? ఏముందమ్మా? ద్రాక్ష తోట. హల్లెలూయా. అంటే ద్రాక్ష తోట ఎందుకు ద్రాక్ష తోట అక్కడే ఈ అంజూరపు చెట్టు నాటాడంటే చూద్దామా ఎందుకు నాటాడు?
యెషయా గ్రంథము 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2 వచనం చూద్దామా? ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించెను. దాని మధ్యన భూజవతి వేయించి ద్రాక్షాదులను తొలిపించి ద్రాక్ష పండ్లు పలిపోవాలని ఎదురు చూచుచుండెను. కానీ ఏం కాసేమా ఎన్ని పని చేస్తాయా? దేవుడు ఆశించేది మనం చేస్తుంది. ఆలోచించాలి. దేవుడు ఆశించింది ఒకటి. ఏం చేశాడు? చుక్కడుగా ఒక నేలం తీసుకున్నాడు, దాన్ని చక్కగా దున్నాడు, రాళ్ళని తీసేశాడు, దాంట్లో ఉన్న మళ్ళీనంతా తీసేశాడు, చక్కగా ఒక ద్రాక్ష పట్టేసి సంతోషపడుతున్నాయి. ఈ ద్రాక్ష తోట పర్యంతో చేయాలి. అయ్యో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నశించిపోతున్నారు, ఈ నా కుమారుడు కుటుంబాలు నాశనమైపోతున్నాయి. అలా కాదు, మీరందరినీ ఒక మంచి మార్గంలో నడిపించాలి, ఒక మంచి త్రోవలో నడిపించాలి. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అని ఆశపడి ఒక చెట్టు ద్రాక్ష తోటలో ఆయన ఆశపడితే ఈ ద్రాక్ష చెట్టు ఏమైపోయిందట? ఎందుకు పనిచేస్తాయమ్మా? ఎందుకు ఏమైపోయాయి? ద్రాక్ష ఆశపడి ఆయన తగ్గించినటువంటి తోటలో చక్కగా ఆయన ఎంతో కష్టపడి తగ్గించినటువంటి ద్రాక్ష తోట చివరికి ఏమైపోయిందంటే కారు ద్రాక్ష కాస్తున్నాయట. ఈ కారు ద్రాక్ష అంటే ఎందుకు పనికిరాని ద్రాక్ష కాస్తున్నాయి? జగత మనగలన్నాము, ఫలిస్తున్నామా? ఆశపడుతున్నాడు దేవుడు. నీవు నేను ఫలించాలని ఆశపడుతున్నాడు తప్ప కారు ద్రాక్ష వలె ఉండకూడదని ఆయన ఎంతో 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 ఆయన బతిమాలుకుంటున్నాడు. ఆయన మనం ఆయన మాట వినటువంటి అందువలనే ఆ ద్రాక్ష తోటను ఏం నటించాడు? అంజూరపు చెట్టు నాటించాడు. ఇదేనా పరిస్థాలేమో అని చెప్పి ఆయన ఆశపడి ఒక అంజూరపు చెట్టు నాటితే ఏం పెట్టారా? ఏమైంది? అంజూరపు చెట్టు ఏమా చదవాలి. ఒక అంజూరపు చెట్టు నాటించారు. చెప్తారు అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్ల కొరకు వెనక వచ్చినప్పుడు ప్రతిరోజు నేను నన్ను దర్శిస్తాను. నేను పెట్టాలా తెలుసా? సంవత్సరానికి ఒకసారి ఆయన వెతుకున్నాను. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రతిరోజు వెతుకుతున్నాడు. తెలుసా? ఆయన వెతుకుతున్నాడు. పడకల పైన నిన్ను, పడుకున్నా నిన్ను, నిద్రపోతున్నా నిన్ను, తెల్లవారి జామున ఆయన వచ్చి ఆయన లేపుతాడు. గుడ్ మార్నింగ్ మాతా, గుడ్ మార్నింగ్ అయ్యా, మాతయ్య, గుడ్ మార్నింగ్ అని ప్రతిరోజు ఆయన లేపుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కానీ లేకపోతే ఎక్కడికి పోతాం? ఎక్కడికి వెళ్తాం బిడ్డ? పరలోకము నా దేశము. ఎక్కడికి పోతాం? అంటే ఇక్కడ మనం ప్రతిరోజు ఆయన లేపుతున్నాడు. తెలుసా? నేను పెట్టారా? ఆయన లేకపోతే నువ్వు లేవలేము. ఆయన లేకపోతే ఈరోజు ఈ స్థితిలో మనం ఇక్కడ కూర్చోలేము. ఎందుకు? ఆయన ఆశిస్తున్నాడు. ఇంకా నీలో నాలో ఏమైనా ఫలిస్తామేమో, ఇంకా నీ వరకు నా వరకు ఏమైనా ఫలించేవారుగా ఉంటామేమో అని ఇంకా ఆశపడుతున్నాడు. తెల్లవారు శరీరం లేపుతున్నాడు. మరేమా గుడ్ మార్నింగ్ లే, మాత గుడ్ మార్నింగ్ లే, మాతయ్య గుడ్ మార్నింగ్ లే అని లేపుతా ఉంటాడు. ఫస్ట్ మాట. రెండో మాట ఏం చెప్తాడు తెలుసా? ప్రతిరోజు దేవుడు పెట్టాలా దర్శిస్తాడు. ఆయన దర్శించి రెండో మాట ఏం చెప్తాడు తెలుసా? అదే మాట పరిశుద్ధ గ్రంథంలో కూడా 365 రోజులు ఉంటారు. ఏమాట? భయపడకుడి. హల్లెలూయా. అంటే ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు? లెమ్మంటున్నాడు. లేచిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? భయపడకుడి. భయపడక
ఏమంటారు? ప్రతి చిన్న విషయానికి భయం కాదు. అంటే దేవుడు మాట వింటున్నామా లేదా చెప్పానికి ఏం పెట్టాలి? దేవుడి మాట నిజంగా అన్నదానికైతే నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. గొప్పవాడు నీలో ఉన్నాడు. భయపడదు నీకు. దేనికి కన్నీరు పడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? అంటాడు భయపడతావు బిడ్డ. నేను నీతో ఉన్నాను. నేనే కదా నేను లేపాను. మరి నీ భయపడతావు అంటే మనం ఇంకా ఆయన మీద విశ్వాసము. ఇంకా మనం ఎలా ఉన్నామంటే అవిశ్వాసంలో ఉన్నాం తప్ప విశ్వాసం మనం ఇంకా ఎప్పుడు వస్తాం బిడ్డ? విశ్వాసం దగ్గర చేశాడు, మాట చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు కదా. ఒక్క దినము ఆయన సన్నిధిలో పెడితే ఏంటమ్మా 1000 దినాలు కదా. 1000 దినాలు. అలాగే మనం చూసినట్లయితే ఒక సంవత్సరానికి ఎన్నమ్మా? ఎన్ని రోజులు సంవత్సరానికి? ఒక్క దినం గడిపితేనే 1000 దినంతో పోల్చాడే. మరి నువ్వు ఒక్క సంవత్సరం లెక్క కట్టగలవా? మనం వెళ్ళలేదా? బాగా గమనించాలి ఏం బిడ్డారా? ఆయన పనులు ఎక్కడానికి మొదటి సంవత్సరం వచ్చాడు. ఫలిస్తారేమో, పని చేస్తారేమో, నాకు ఒక సాక్షిగా ఉన్నారేమో, నా పని చేస్తారేమో అని ఆశపడి మొదటి సంవత్సరం వచ్చాడంటే తండ్రి అయిన దేవుడు వచ్చాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు వచ్చి చూస్తుంటే ఏమనిపించిందంటే ఆయన దుఃఖము, ఆయాసము, బాధే కలిగింది తప్ప ఇల్లు నన్ను చూసి దేవుడు ఎక్కడ సంతోషము పడలేదు. హల్లెలూయా. పడ్డాడా తల్లి? పడ్డాడా? ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 6 చూద్దామా? ఆయన సంతోషపడతాడు నేను నన్ను చూసి చెప్పలేదా? తాను భూమి మీద నగరాన్ని చేసినందుకు అమ్మా యెహోవా సంతాపపడి తన హృదయంలో నోచుకున్నాను. 5వ మాటమ్మా, 5వ వచనము ఏనమ్మా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపులు ఏమా ఊహ అంతయు కొద్ది రోజులైనా తలంపులు ఏమన్నాడు దేవుడు? ఎల్లప్పుడు 3 చూసేశారు. తండ్రిని చూసేశారు, కుమారుని చూసేశారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. అయినా ఇప్పటికి మన యొక్క తలంపులు ఆలోచనలు కూడా ఇంకా అదే అంటాడు. నేనేమంటున్నాను బిడ్డ? ఏమన్నాడమ్మా? 5వ మాటలు చాలా చక్కని. నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ తండ్రి ఎల్లప్పుడూ కేవలం చెడ్డని చూచి తాను భూమి మీద నరకం చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో ఇల్లు చేసినందుకు దేవుడు సంతోషపడలేదు. అనుకుంటున్నావేమో, నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన బాధపడుతున్నాడు, నేను నందు సంతోషంగా వస్తున్నాడు. నేను బాధపడుతున్నాడు కానీ నేను నన్ను బాధపడలేదు. ఎందుకు? నా రక్తంలో నువ్వు ఫస్ట్ కన్నీరు కాస్తే ఏడ్చేది, నేను చూసి బాధపడేది నీ తల్లి కాదు, నీ భర్త కాదు, నీ చుట్టుపక్కల వారు కాదు, కానీ నువ్వు కన్నీరు విడిస్తే ఫస్ట్ బాధపడేవారు దేవుడే. హల్లెలూయా. నువ్వు కన్నీరు పెడితే చూస్తూ ఊరుకునే దేవుడు అనుమానము కాదు. ఫస్ట్ ఆయనే నీ వరకు బాధపడతాడు. అయ్యో నా కుమారుడు ఎందుకు అలా బాధపడుతున్నాడు? నేను చూపించిన మార్గం ఒకటి, వారు వెళ్తున్న మార్గము ఒకటి. వారి సొంత ఆలోచనతో వెళ్తున్నారు. నా మాటలు పడతానికి పెట్టారు. వారు సొంతంగా వెళ్ళిపోతున్నారు. దానిలో పడిపోతున్నారు. కష్టాలు కావాలని కొని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పెట్టారా? నేను
కొని తెచ్చుకున్నాను. యేసు ప్రభు అంటే నిర్గమాకాండం 5వ అధ్యాయంలో చెప్తారు. చదువుతామా? యేసు ప్రభు వారికి ఏమన్నాను నేను? నిర్గమాకాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం నుంచి తరువాత మోషే ఫరోను వచ్చి ఫరోను చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని నేను నాకు ఉత్సాహం చేయటకు నా జనములు కొనేమని ఆజ్ఞాపించుకున్నానని ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోల్చినట్టు యెహోవా యెహోవా చెప్తున్నారు. ఒకరోజు నేను అదే మాట అన్నాను, ఎవడు ఆ యేసయ్య, ఎవడు ఆ యేసయ్య, ఎవడు అన్న యేసయ్యే ఈ స్థానంలో నేను ఉంచాను. దేవుని నామమున విగ్రహారాధన మా కుటుంబంలో అందరినీ కూడా 8 మంది కూడా మంచి విగ్రహారాధన పట్టేసేవారు. మా ఇంట్లో 10 ఎంతమంది తెలుసు? 10 అంటే 10 ఎంతమంది తెలుసామా? ఎవరికి తెలీదా? మంగళవారం శుక్రవారం ఎప్పుడు పట్టేస్తా ఉంటారు, కాకాయ పెట్టుకొని పట్టేస్తా ఉంటారు. అటువంటి 10 చెప్పే కుటుంబమే మా కుటుంబం. మా ఇంటికి తెల్లవారు అయితే మంగళవారం శుక్రవారం గౌరవం అనేక మంది జనం వచ్చేవారు. అటువంటి కుటుంబం అనేది నేను ఆరాధించే దేవత విజయవాడ. ఎంతమంది ఉన్నారు నాకు తెలుగు సాక్ష్యం? ఒకసారి ఆల్రెడీ చెప్పా. తెలుసా? ఆ సాక్ష్యం చాలా అద్భుతమైన సాక్ష్యం. నేను దుర్గమ్మ పూజ చేసేటప్పుడు, దుర్గమ్మకి ఎర్రమాల వేసుకునేటప్పుడు 12 సంవత్సరాలు ఎర్రమాల వేశాను, ఎర్రమాటలు ధరించాను. సంవత్సరం ఒక వీక్గా నేను అగ్నిగుండాలు దొరికేవాడిని. ఒక సంవత్సరం అయితే ఎక్కడి నుంచి ఇక్కడికి ఇలా పుక్కుస్వామి వేసుకొని 3 అడుగులు పుక్కుస్వామి వేసుకొని 3 గంటల సేపు నడిచేవాడిని. ఇప్పుడు ఉన్నాం ఒకడానికి. ఒక సంవత్సరం అయితే 58 సోలాలు ఒంటి నిండా వేసుకొని ఇప్పుడు ఉన్నాం. ఒక్క సంవత్సరం అయితే వెండి అగ్ని, వెండి ఏంటది? షో నాలుగులో ఇలాగే పెట్టి 3 గంటల సేపు నాలుగు బయట ఉండేది. అటువంటి భక్తిగా కుటుంబం మీరు అనుకోవచ్చు. నా భక్తి చేసేటప్పుడు నేను భక్తి చేసేటప్పుడు నేను పురుషులాగా బట్టలు వేసుకునేవాడిని కాదు సుమా. తల్లి నీలాగా నేను తయారయ్యేవాడిని. ఎర్ర చీర కట్టుకొని, ఎర్ర బ్లౌజ్ వేసుకొని, ఎర్ర గాజులు వేసుకొని, కాలు పారాన్ని బాగుకొని, గల్లుకొని పట్టిని కాలు పెట్టుకొని, నేను ఎవరింటికైనా పూజలు పిలిస్తే వారింటికి నేను వెళ్తా ఉంటే ఆ ఇంటికి ఏమైనా తెలుసా? శాస్త్రాలు ఆగే మా ఇంటికి వచ్చేసింది. అటువంటి జీవితం నా జీవితం, అటువంటి బ్రతుకుతుంది నా బ్రతుకు, పనికి మారిన బ్రతుకు. ఈరోజు ఇలా ఉన్నాడంటే కేవలం దేవుని పనికి మారిన బ్రతుకు, పనికి మారిన ఎందుకు పనికి నాకే చాలా బెటర్. నేనే నీచమైన బ్రతుకు బెటర్. ఆ పట్టి చేసి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు కాళ్ళు పడతా ఉంటే, కాళ్ళు పడి దండాలు పెడతా ఉంటే నేను అనుకునేవాడు కదా, అబ్బా సంతోషంగా ఉందో, సంతోషంగా ఉందో. ఈరోజు చేస్తావు. నేనంత పాపం చేశాను. ఆ కాళ్ళు దేవుని బట్టి పడతా ఉంటే పాపం కాక నువ్వు పడాలి అనుకుంటే అక్కడ పడు. నువ్వు పడాలనుకుంటే మనుషుల దగ్గర పడవా, కానీ ఇదిగో శివుడి దగ్గరికి వచ్చి పెడితే ప్రతి విషయాన్ని ఆయన సమర్పించిన దేవుడే మనం ఆరాధిస్తుంది. అక్కడ పట్టుకో, అక్కడ పట్టుకుంటే ఫలితం ఉంటాయి. మనుషులు కాదు పట్టుకుంటే ఫలితం.
పట్టుకొని చేపట్టుకుంది, సిలువను పట్టుకుంది. ఇస్తావా? ఇవ్వవా? మాకున్నటువంటి ఈ యొక్క శాపాన్ని తీస్తావా? తీయవా? ఆ సమస్య అలాగా పట్టుకుంది. ఇస్తేనే, ఈ సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఇస్తేనే నేను ఇంటికి వెళ్ళి, లేకపోతే ఇక్కడే నా మార్గం కూడా పట్టుకుంది. సిలువను పట్టుకుంది. దేవుడు సిలువలో ప్రార్థన దేవుడు ఆలోచించాడు. హల్లెలూయా. ఏంటి మనం వేసాం కదా, మీరే కదా వేశారు ముద్ర. ఎవరు వేసామో ముద్ర అన్నాకి? మీరే, ఎవరు కాదు, మీరే. ఏ ముద్ర వేశారు అమ్మా? గుడ్రాలా. చూడండి, ఆ మాట నువ్వు సింపుల్ గానే సరే గుడ్రాలని అని ఆ బిడ్డ, నువ్వు అన్న బిడ్డ అన్నా బిడ్డ, ఆ గుడ్డ అన్నా కదా, ఆ బిడ్డ ఎంత దుఃఖించుంటాను, ఎంత బాధపడి ఉంటాను. నేను చాలా సార్లు చూస్తాను. ఆ పిల్లలు ఒక స్త్రీ వచ్చేటప్పుడు ఆ ఎదురుగా ఎవరైనా డ్యూటీకి వెళ్తే, ఉద్యోగానికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో నుంచి ఆ స్త్రీ బయటకు వచ్చేసి ఆ చేయి పట్టుకుని ఇంట్లో నాకు వచ్చేసేవారు. ఏమా, బుద్ధిలేదా? ఎదురెవరు వచ్చారు? ఎదురెవరు తెలుసా నీకు? గుడ్రాలు. రా ఇంట్లోకి అనేసారే. ఆ మాట ఆలోచించారు. ఎంత కుదించుంటారు, ఎంత శోధన అనుభవించుంటారు. ఇవన్నీ పడి 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 ఇంట్లోనూ ఇంట్లో అదే మాట, బయట వీధిలోకి వచ్చిన అదే మాట. చూసింది చూసింది చూసింది, ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఒక నిర్ణయం తీసుకుంది. ఏం పెట్టారా? ఈరోజు మనం తీసుకుంటామా నిర్ణయం? తీసుకుంటామా నిర్ణయం? తీసుకుంటామా నిర్ణయం? అటువంటి నిర్ణయం తీసుకుంటామా? మన ఎవరైనా అన్నా తీసుకుంది. ఇస్తే ఈ రోజుతోటి ఫినిష్. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు. అప్పటి కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు విన్నాను 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 విన్నాను. అన్ని ఈ రోజు సన్నిధికి వచ్చి సిలువ పట్టుకొని చేస్తావా? చెయ్యవా? కాచింది 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 కాచింది, నీరు కాచింది. కన్నీటి ప్రార్థన అర్థమైందా? అర్థమైందా? కన్నీటి ప్రార్థన ఏమైంది? గొప్ప ప్రవర్తన ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ప్రవర్తన ఇచ్చాడు. ఆ ప్రవర్తన ఎంత ఉంటే, అయ్యా నువ్వు సమానంగా వస్తున్నావా, అసమానంగా వస్తున్నావా, భయపడేవో అటువంటి ప్రవర్తన సంవేదనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు. ప్రతిరోజు వస్తాడు, చూస్తాడు. అలాగే వచ్చి ఏం చూశాడు? మొదటి సంవత్సరం తండ్రి దేవుడు వచ్చాడు, చూశాడు, ఏమీ ఫలించలేదు, ఏమీ ఫలించలేదు. అప్పుడు తండ్రి దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు సృష్టించాను, నేను ఎందుకు విడవలేను? అదే కదా అన్నాడు. ఏమా అదే అన్నాడు. నరును చెడుతనము భూమి మీద ఎల్లకాలం వాడదు కదా, ఎప్పుడు ఎప్పుడు కూడా మనం మారడం మారం, ఎప్పుడు మారం. మన ఆలోచన మారవు, మన తలంపులు మారవు. ఎప్పుడు ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు సార్. అది కొంత పాడుతున్నాడు. నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఏమో ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరంలో పెద్ద పరిస్థితుంది ఏమో, ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా వీటికి మార్గం వస్తుంది. అరే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కుటుంబం తన సరికి వస్తారేమో, చూద్దాం 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 ఎదురు చూస్తాను. నేను నా యొక్క భార్య మనసు బాధపడ్డా దేవుడు, సంతోషిస్తాడా దేవుడు? నన్ను చూసి కూడా దేవుడు బాధపడ్డాడు. నన్ను చూసి బాధపడ్డాడయ్యా. పురుషుడిగా ఇవన్నీ కూడా చీర కట్టుకొని తిరుగుతా ఉంటే, చీర కట్టుకొని ఊరికి తిరుగుతా ఉంటే, ఆ ప్రార్థన కాకి వెళ్తే పూజలు కాకి వెళ్తా ఉంటే నన్ను చూసి కూడా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఎంత బాధపడి ఉంటాడో. అయ్యో నా కుమారుడు 10 మందికి ఉపయోగపడేటట్టు 10 మంది మధ్యలో భరించేలాగా నేను వచ్చింది ఏంటి? చేస్తున్న పని ఏంటి అని చూశాడు. ఒకరోజు నాకు ఎక్కడికి
సౌలు కొట్టే విధంగా నన్ను కొట్టాడు, తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సినిమా ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగం, మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. సినిమా ఫీల్డ్ వెళ్ళాను తెలుసా, నన్ను ఎంతమంది చూశారు సినిమా ఫీల్డ్? సమరసింహారెడ్డి లేటెస్ట్గా ఆది చాలా సినిమాలు ఆడి డ్రైవర్ దగ్గర నుంచి సినిమా షూటింగ్ ప్రతి ఒక్కరు చేశాను. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ అందరితో కూడా నేను సినిమాలు చేశాను. అంటే అప్పుడు ఎలా ఉండేది సినిమా, ఇంకా ఒళ్ళు ఉండేది, వచ్చింది తను ఉండేది, రౌడీ ఊళ్ళ ఉండేది. అందుకోసం ఆ సినిమాలో కూడా ఎక్కువ రౌడీ క్యారెక్టర్లే నటించేవారు. చూశాడు దేవుడు మారతాడేమో, భరిస్తాడేమో చూశాడు. పంజాబ్ చెట్టు చూశాడు, నన్ను చూశాడు, భరించలేదు. ఒకటి కొట్టాడు, నడుపులో చిన్న నొప్పులాగా వచ్చింది, చిన్న నొప్పులాగా వచ్చింది. సమయం లేదు, ముగిస్తున్నాను. నా సాక్ష్యం 6 వాట్సాప్లో సాక్ష్యం. ఒకటి కొట్టాడు, తీసుకొచ్చాడు. సినిమా ఫీల్డ్లో ఉన్నాను. నరసింహ షూటింగ్ చేస్తా ఉంటే లాస్ట్ నరసింహ షూటింగ్ చేస్తున్నప్పుడు వైజాగ్ వచ్చేటప్పుడు నా వైజాగ్ వచ్చేటప్పుడు 30 తీసేసరికి చిన్న నడువులో చెప్పినా వచ్చింది. పక్కన భాస్కర్ గారు చెప్పానమ్మా, నడువులో చెప్పొస్తున్నామంటే ఆవిడ చక్కని మాట చెప్పింది, ఇది మామూలే కదా, ఇది కొత్తగా కాదు కదా. అంటే నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత బిడ్డ మంచి అలవాటు కూడా అయిపోయినా తెలుసా, మంచి అలవాటు. కోయిట్లో 30 సంవత్సరాలు నాకు అలవాటు అవ్వలేదు, కానీ ఇండియాలో సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత చక్కటి అలవాట్లు 3 అలవాట్లు నేర్చుకున్నాను తెలుసా. ఫస్ట్ తాగుడు, 2 సిగరెట్, 3వది ఈ 3 చక్కగా నేర్చేస్తున్నాను పూర్తిగా. ఉదయం తెల్లవారు ఇచ్చిపెడితే ఇల్లు అప్పుడు ఇది లేనట్టు, లేకపోతే లేనట్టు. ఎందుకు? సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత డబ్బు వచ్చేది, డబ్బు వచ్చేది. ఈ డబ్బుతో నేను ఏం చేసుకోవాలో తెలియక ఈ డబ్బుతో నేను జబ్బులు కొనుక్కునేవాడిని. జబ్బులు కొనుక్కున్నాను తల్లి. అంటే ఆలోచించి నా బ్రతుకు ఎటువంటి బ్రతుకు, డబ్బు ఏం చేసుకోవాలో తెలియక జబ్బులు కొనుక్కొని మూలన పడితే మావిడి చెప్తే ఆమె చెప్పి దొరుకుతాయి. మా తల్లికి మా అమ్మలే కదా, ఒక్క కాకపోతే షాపులు ఇస్తారు కదా, అక్కడికి వెళ్తే మళ్ళీ నువ్వు అక్కడ తీసుకుంటే నీ డబ్బులన్నీ అర్థమైందా? అంటే మందుకి అంత బానిసా అయిపోయాడు. లేదమ్మా చాలా నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఏంటి చక్కని మాట చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? ఏం పెట్టారా, నీ మొహానికి ఒక మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ గీలు మళ్ళీ నీకు ఫ్యామిలీ డాక్టర్ ఎస్ కమింగ్ అన్నాడు. తలుపులో తీసి డాక్టర్ గారి మొక్కలో చూసేసరికి డాక్టర్ గారి మొక్కలో ఉందో తెలుసా, పనికి మామూలుగా మళ్ళీ వచ్చావా. అది జీవించాను లేదయ్యా, లేదు లేదు నేను నిలబడలేకపోతుందంటే ఆయన సేమ్ ఇలా ఇంట్లో ఆరు ఏం చేసుకుందా బాస్ అదే మాట చెప్పాడు. కాసేపు ఆరు ఇల్లు షాప్ ఇస్తారు అన్ని లేదయ్యా నేను నిలబడలేకపోతుందంటే ఒక ఇంగ్లీష్ వేశాడు, కొన్ని మాటలు ఇచ్చాడు. బయటకు వచ్చాను, 2 అయింది 3 అయింది, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఇంట్లో చెప్పకుండా కొన్ని డబ్బులు జోబులో పెట్టుకొని బయటకు వచ్చేసి చెప్పారా, నా 3 మంది పనిచేస్తున్నారు బయట సినిమా ఫీల్డ్లో ఉన్న కొరకు అనేక మంది. వాళ్ళు తీసుకుని డాక్టర్కి చూపిస్తే డాక్టర్ గారు ఉన్నారు కదా, దయచేసి అర్థం చేసుకుని ముగించేస్తున్నాను, ఎందుకంటే షార్ట్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నడిపించారు. నడిస్తే ఒకటే మాట చెప్పాడు,
ఏంటయ్యా ఈ పక్షవాతం వచ్చింది ఏంటి? ఎస్, అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, నీకైతే పక్షవాతం వచ్చింది. నువ్వు ఇమీడియట్గా వెళ్ళి ఎక్స్రే తీసుకో, స్కానింగ్ చేయించమని చెప్తే విశాఖపట్నం విజయనగరంలోకి వెళ్ళి స్కానింగ్ తీసి డాక్టర్ గారు చూపిస్తే రాత్రి 10 గంటలకి స్కానింగ్ చూసిన డాక్టర్ గారు ఒకటే తీర్మానం చేస్తారు ఏంటంటే 100% నీకు పక్షవాతం వచ్చేసి ఇంటికి వెళ్తా ఉంటే రాత్రి 10 అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఇంటికి తోరంటి వెళ్ళేసరికి పక్కన మాగా ఈ పక్క మాగా ఏదో చూస్తున్నారు నా కోసం మా తల్లి గారు. నా తల్లి ఏమలేదు కానీ నా భార్యతో మాట్లాడుతుంది, ఏమయ్యా ఇంకా పాత అలవాటు మర్చిపోలేకపోతున్నావా? ఇంకా పాత స్నేహం ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావా? ఇంకా బ్రతికి మార్చుకోవా? ఇంకా అదే బ్రతుకు నీ బ్రతుకు ఇప్పుడు ఇలా విడిచిపెట్టే అని చెప్తే నేను మాట చెప్పాను లేదు. అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళాను, ఇలా పక్షవాతం వచ్చిందని చెప్పేసరికి భర్త ఎంత దుర్మార్గుడైన భార్య విడిచిపెట్ట, కుమారుడు ఎంత దుష్టుడైనా తల్లి అయ్యా ఇంత సమస్తం కోల్పోయావు, సమస్తం కోల్పోయావు, ఏమి నీ దగ్గర లేదు కదా, ఇప్పటికైనా ఒక్కసారి చర్చిగా. ఎక్కడికి? చర్చిగా. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గర రామాయణ. ఎవడా యేసుప్రభు నన్ను రమ్మంటున్నారు? మా ఇంట్లో ఒక రూమ్ అంతా, ఒక గదంతా దేవుళ్ళే, ఒకటి ఉండే సర్కిల్ ఫోటోలు ఉంటాయి మా ఇంటి కింద. వీళ్ళెవ్వరూ నన్ను బాగు చేయలేరు, కానీ ఎవరో నువ్వు చెప్పిన యేసుప్రభు నన్ను బాగు చేస్తారా? ఈసారి అన్నావు మాట, ఇంకొకసారి మాత్రం నువ్వు ఏమనయ్యా నాకు అని చెప్పాలనిపించింది, చెప్పేశాను. నీ చేసిన తెల్లవారేసరికి 31వ తారీఖు తెల్లవారితే 1వ తారీఖు, ఆ 31వ తారీఖు రాత్రి నేను ఎవరైతే ఆరాధించానో, నేను ఎవరైతే పూజించానో ఆవిడికి నాకు డిస్కషన్ జరుగుతుంది. ఆవిడికి నాకు ఏమని, అమ్మా ఏమయ్యా నువ్వేమయ్యా చెప్పు, నీకోసం సమస్తం కోల్పోయావే, సగం కోల్పోయావే, ఏమయ్యా చెప్పు ఈ రోజున. ఒక్కసారి బ్రతికించవా, నన్ను ఒక్కసారి బ్రతికించవా అని అడిగితే ఆవిడ మాట చెప్పింది, దేవుడు నువ్వు రాత్రి నుంచి బ్రతికించని అడుగుతున్నావు కదా, నిన్ను రక్షించాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా నాలాంటి దేవుల దగ్గర కాదు, నాలాంటి దేవుల దగ్గర కాదు. నువ్వు మధ్యాహ్నం గొడవలే మీ ఆవిడతో ఎవరో చేస్తున్నావు అన్నాడే వాడి దగ్గరికే పోరా అని చెప్పి. ఎందుకంటే ఎక్కడికెళ్ళమని చెప్పింది? నువ్వు మధ్యాహ్నం ఎప్పుడైతే యేసుప్రభు ఆ దగ్గరికి వెళ్తేనే నువ్వు బాగుపడతావు, నువ్వు రక్షింపబడతావు పో అని చెప్పిన తర్వాత మరి వెళ్ళిపోయింది. మరి దేవతే చెప్పినప్పుడు నేను వెళ్ళాలా వెళ్ళకూడదా? ఆవిడ మాట తీసుకునే నిజమైన దేవుడి దగ్గరికి వచ్చాను. ఈ నిజమైన దేవుడికి వచ్చిన తర్వాత దేవుడు ఏమైతే ఆశిస్తున్నాడో అంతగా పనిచట్లేదు, కానీ కొంతలో కొంత నన్ను దేవుడు